హ్యాపీ క్రిస్మస్ రాజన్న. థ్యాంక్ యూ తమ్మి. నీకోసమే గిఫ్ట్ తీసుకొచ్చా, చూడు. అందులో ఏముంది? ఓన్లీ ఫర్ యూ అన్నా. నీకోసమే ఆ గిఫ్ట్లు, నువ్వే ఓపెన్ చేసి చూడాలి. అబ్బా తమ్మి, నీ అభిమానం సల్లంగుండా. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్ బావా. థ్యాంక్ యూ. మంచిగా ఉన్నవా బావా? ఏంటి, మీ బావ కోసం వచ్చావా ఈరోజు? అవును, మా బావ కోసం వచ్చిన. సరే, నాకు పని ఉంది, నేను వెళ్తున్నా. బాయ్ ఇద్దరికి. బావా, నన్ను సినిమాకి తీసుకెళ్తావా? నువ్వు వచ్చినావని పాపం తమ్ముడు పోయిండు, మనకు ప్రైవసీ ఉండాలని చెప్పి. మీ తమ్ముడంటే ఆ మాత్రం అర్థం చేసుకోవాలి కదా బావగారు. సరే గాని ఎక్కడికోదామే మరదలా? నువ్వు 7 గంటల గాడికి. అయితే తీసుకుపోయి సముద్రంలో నూకెత్తా, ఓకేనా? అయ్యో, గట్లన పడుతుంది. అందుకే అడిగినప్పుడు చెప్పాలి. నీ ఇష్టం. సినిమాకి తీసుకుపోతావా, బీచ్కి తీసుకుపోతావా, ఇంకా బయటికి తీసుకెళ్తావా, నీ ఇష్టం. ఓకే, లెట్స్ గో. బావా, ఈ కారు ఎప్పుడు కొన్నావు? చాలా బాగుంది. నిన్ననే తీసుకున్ననే కారు. బావా, నీ మనసులాగానే ఈ కార్లో సీట్లు కూడా చాలా మెత్తగా ఉన్నాయి. బిస్కెట్ వేసింది చాలు, ఏం కావాలో చెప్పు మరదలా. మా ఇంట్లో అమెరికా సంబంధం వచ్చింది, చేసుకోమంటున్నారు. కానీ నాకు నువ్వంటే ఇష్టం కదా, చిన్నప్పటి నుంచి నిన్నే ఊహించుకున్నా. ఎలా వేరే వాళ్ళని చేసుకుంటా, అందుకే ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చేసిన. అమ్మడిదినమ్మా, వేసినవే నాకు పెద్ద స్కెచ్. అంటే ఇప్పుడు మనం బయటకు పోయింది కాస్త బయటకు కాదా, లేచిపోతున్నామా? అయ్యయ్యో, నన్ను ఎక్కడికి పట్టుకొచ్చినవే. మా ఇంట్లో మా డాడీకి ఏం చెప్పాలి, మా అమ్మకి ఏం చెప్పాలి, మా చుట్టాలకి ఏం చెప్పాలి, మీ చుట్టాలకి ఏం చెప్పాలి? అయ్యయ్యో, మీ చుట్టాలు మా చుట్టాలు రెండు ఒకటే కదన్నా మరదలా. నా తలకే పని చేయకుండా చేసినావు కదనే, ఎట్లనే ఇట్లయితే? అయ్యో, ఏమో బావా, నాకు తెలియదు. ఇప్పుడు కాస్త నువ్వు అని చెప్పిన వరకు నాకు సముద్రమే దిక్కు. నువ్వే సముద్రంలో నూకే, లేకపోతే ఇక్కడ నుండి దుంకేస్తా. ఇక నీ ఇష్టం మరి. తప్పుతుందా? మెడకు బిడ్డ పాం కరవక పెళ్ళి చేసుకుందాం. హలో, ఫోన్ చేసింది ఎవరు? మామయ్య మీరా, చెప్పండి. ఏంటి మరదలు నా పైన బెంగ పెట్టుకుని వచ్చేసిందా ఏంటి? మీరు వట్టిగానే చెప్పిర్రా అమెరికా సంబంధం అని? అయ్యో, ఇది నిజంగానే అనుకుని వచ్చింది కదా నా దగ్గరికి మామయ్య. ఏం చేయమంటారు? సరే, ఇంటికి తీసుకొస్తున్నా, మన ఇంటికి. ఓ మెంటల్ మొక్కం దానా, వాళ్ళు వట్టిగానే జోకి వేసిరంట కదనే, నువ్వు నిజంగా మాటలు పట్టుకొని వచ్చినావు కదనే. చీచి, ఏందే గిట్ల ఉన్నావు, గిట్ల తయారైనావు? నాకు కోపం వస్తుంది నేను చూస్తే. నడు, మీ ఇంటికి పోదాం. మా ఇంటికి పోతే నన్ను తిడతారు, కొడతారు బావా. నీతోనే ఉంటా. నువ్వు నాతోనుంటే నీ చెంపల వల్ల కొట్టే బాధ్యత నాది. అయ్యో, అట్లయితే మా ఇంటికే పోని. కాబోయే అల్లుడు గారికి సారీ, మా కూతురు ఏమైనా ఇబ్బంది పడితే. మస్తు ఇబ్బంది పెట్టింది అత్త మీ కూతురు, నేనేం చెప్పాలి? గట్ల నా అల్లుడు ఏం చేసింది? అల్లుడు ఏం చేసింది ఏంటి? ఇంటికి వచ్చింది, నువ్వే నా ప్రాణం అంటుంది. నువ్వు లేకపోతే నేను ఉండలేను. అసలే అమెరికా సంబంధం వచ్చింది, మా నాన్న ఇంకోలకిచ్చి పెళ్లి చేస్తాడు. ఇక నేను నీ దగ్గరనే ఉంటా, నువ్వే నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను బతకలేను అని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్తుంది. ఇక పర్లెత్తి మన మాడదలే అని చెప్పి నచ్చజెప్పి మన ఇంటికి తీసుకొచ్చిన మామయ్య. అల్లుడు, నువ్వు బంగారం అల్లుడు. ఈ రోజుల్లో నీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పు? మా అల్లుడు బంగారం. సరే, ఇదంతా కాదు కానీ ఒక ముచ్చట. పెళ్ళి కొంచెం తొందరగా పెట్టండి, మంచి ముహూర్తాలు చూసి. ఇక మీరు పెట్టుపోతలు అవి ఇవి ఎంత ఇస్తారో ఇక మీ ఇష్టం, ఇక నాకైతే తెలియదు. ఇక మీ కూతురికి నేను అంటే ఇష్టం కాబట్టి, నా కోసం మా ఇంటికి వచ్చింది కాబట్టి ఇక నేను కూడా చేసుకుందామని అనుకుంటున్నా. ఎందుకంటే
మీ ఆస్తి పాస్తులు చూస్తే నాకు చాలా ముచ్చటగా ఉంది. ఇంత ఆస్తున్నా కానీ మీరు చాలా సింపుల్గా ఉన్నారు మామయ్య. అత్తమ్మ మీరు కూడా చాలా సింపుల్గా ఉన్నారు. అందుకే నాకు మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం. సో ఇక ముహూర్తాలు పెట్టి ఫోన్ చెయ్యిరి. ఇక ఉంటున్నా. టాటా, బాయ్ బాయ్ మరదల్, పెళ్ళిలో కలుద్దాం. బాయ్ బావా, బాయ్ బాయ్ బావా, మిస్ యూ. నీ దొంగ మొక్కలో చెప్పు, బావ అంటే గంత ఇష్టం ఉంటే మాకు చెప్పచ్చు కదనే. మేమే పోయి మాట్లాడతాం. నువ్వు గిసోటి పనులు చేసినావు అనుకో మన రిలేషన్స్లా మన పరువు పోతుంది. అర్థమైందా? అమ్మా ఇయ్యాలకి ఇట్లా చేసినావు కానీ ఇంకోసారి గీస్తాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. బావనిచ్చే నీకు పెళ్ళి చేస్తా. నువ్వు మంచిగా హ్యాపీగా ఉండు. ఓకేనా? థ్యాంక్స్ డాడీ, మమ్మీ. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. మళ్ళీ రేపు కలుద్దాం కొత్త వీడియోతో. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్లో ఈరోజు 790 సబ్స్క్రైబర్స్ వచ్చారు. కావున అందరికీ చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబర్స్ మీరే మా దేవుళ్ళు.